ఈ రెండింటికి మధ్యలో వెళ్ళకూడదని ధర్మశాస్త్రం ఖచ్చితంగా చెబుతుంది. ఆ అక్షతలు వేసుకొని వెళితేనే మీకు పరిపూర్ణత. అటువంటి పుణ్యాహవాచన గ్రంథాన్ని పూర్తి చేసుకొని స్వామి పెళ్లి కొడుకు అవుతూ ఉన్నారు. స్వామి ఇక్కడ బాలనరసింహుడు కదా, చిన్న పిల్లాడు. చక్కగా అటువంటి పిల్లాడికి వివాహం చేద్దామని మేమందరం కలిసి నిర్ణయించుకున్నాం. మా అబ్బాయి వయసు ఎంత అనుకున్నారు? ఇక్కడ 14 సంవత్సరాలు. 14 ఏళ్ళకి మా బాల నరసింహుడికి వివాహం చేద్దామని అనుకుంటే ఇదిగో మా అబ్బాయికి ఇవ్వడం కోసమని చూడండి ఎంతమంది భక్తులు వచ్చి కూర్చున్నారో చూడండి. మా అబ్బాయికి మీ అమ్మాయికి వివాహం చేస్తామని. కానీ మా పరమాత్మ ఒరే ఉండండిగా, నేను రక్షాబంధన వివాహం చేసుకోవడం కోసమని కంకణం కట్టుకుంటున్నారా అని చెప్పని స్వామి రక్షాబంధన ధారుడవుతూ ఉన్నారుగా. అటువంటి రక్షాబంధనానికి విశేషమైనటువంటి సర్పాన్ని ఆరాధన చేస్తా. అటువంటి ఆరాధన చేస్తూ ఉన్నాం. పరిమళ పత్ర పుష్ప అక్షత ధూప దీప నైవేద్య ఫలోపహారం సమర్పయామి. महासेनाय धीमहि तन्नो షణ్ముఖః ప్రచోదయాదు. స్వామి కంఠాధారుడవుతూ ఉన్నాడు. వివాహ సమయం వచ్చేస్తూ ఉన్నది. ఒక్కసారి అటువంటి స్వామికి ఇటుపక్క యశ్వంతాచార్య స్వామి, అటుపక్క నరసింహమూర్తి స్వామి ఇద్దరు కూడా చక్కగా అమ్మాయి చెప్పడం జగన్నాథ స్వామి అడుగుతున్నాడు. పండు స్వామి చిరునవ్వుడు అవుతున్నాడు.